మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమని మీకు ఎవడలో తెలియజేస్తాను చూడండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమని ఎవడలో మాట్లాడుకుంది. దయచేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి, మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది. సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి వెళ్ళినది మీకు ఎవడలో తెలియజేస్తాను చూడండి. సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందని మీకు వీడియోలో తెలియజేస్తాను. నిన్న ములకల్చిరు మార్కెట్ ఏం జరిగింది ఏమని మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. మార్కెట్ నిన్న స్లోగా జరిగింది చాలా వరకు. ములకల్చిరు మార్కెట్ క్వాలిటీ చాలా తగ్గింది. సో దాంతో వెలంపట్ల చాలా వరకు స్లోగా జరిగింది నిన్న ములకల్చిరు మార్కెట్ వచ్చేసి. ఇక ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి, మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది. సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమని మీకు వీడియోలో తెలియజేస్తాను. మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీఎన్ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి. నేటితో పోల్చుకుంటే దాదాపుగా ఒక 10% మేర దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి. ప్రస్తుతానికి అయితే 6 గంటల 26 నిమిషాల వరకు స్టాక్ ప్రకారం అయితే దిగుమతి చాలా వరకు తగ్గింది ఈరోజు. అలాగే ఆ పక్క మండి లైన్లో అంటే ఏదైతే భాగ్యలక్ష్మి అలాగే వెంకటేశ్వర మండి లైన్లో మాట్లాడుకున్నా కూడా దిగుమతి అయితే చాలా వరకు తగ్గింది ఈరోజు వచ్చేసి. మరి రేట్లు కూడా ఎంత మాత్రం ఉంటాయి ఏమంటే చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే దిగుమతి చాలా వరకు తగ్గింది. మరి రేట్లు ఎంత మాత్రం ఉంటాయి ఏమంటే చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి తగ్గింది. మరి ఏం రేట్లు ఉంటాయి ఏమంటే చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఇది అప్డేటు. ఒకవేళ అంటే ఏమవుతుందో ఈరోజైనా వేలంపాటు కొంచెం ఫాస్ట్ ఉండొచ్చు అనేది చూడాలి. అనంతపురం మార్కెట్ సంబంధించి వస్తే తెలిసిపోతుంది ఏం రేట్లు ఉంటాయని కూడా. ప్రస్తుతానికి అయితే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి ఒక 10-15% మేర దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి. మరి రేట్లు ఎంత మాత్రం ఉంటాయి ఏమంటే చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఇది అప్డేట్. చూద్దాం మరి ఏం రేట్లు ఉంటాయో చూడాలి. మీకు ఎవరికి నేను తక్షణంతగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద 2 నెంబర్లు ఉంటాయి కదా, ఆ నెంబర్ కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మీరు కాల్ చేసి బుక్ చేసుకోవాలంటే పైన నెంబర్ కాల్ చేయొచ్చు.